ఆమనిలో ఒకనాడు జానకి అడవి వింతలను చూడడానికి బయలుదేరను రాముడితోటి విహారానికై అడవిలోనికి. ఇలాంటి ఒక చిన్న చిన్న పంక్తులతో వారు భద్రాచల ప్రాంతంలో ఒక సినిమా అప్పట్లో ఒక మూవీ తీయాలనుకుని భద్రాచల రాముడికి ఆ సినిమా పేరే ఏదో భద్రాద్రి రాముడు అని పెడదాము అనుకున్నారు. అనుకున్న తర్వాత మూర్తిని సేవించిన తర్వాత వారు ఆ చిత్రానికి అందాల రాముడు అని పేరు పెట్టారు. అంటే ఎంత అందం ఉండాలి. భద్రాచలం అంటే ప్రేమ. అక్కడికి వెళ్ళాలి అని ఒక బస్సు మీద ఒక వాలపోస్టర్ చూసి అక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అవుతున్నాయి, వెళ్ళిపోదాం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు పారాయణ చేసుకోవచ్చు కదా అని నాకు వేదం పూర్తయినటువంటి రోజుల్లో అక్కడ వెళ్ళాం. కానీ భద్రాచలంలో మూలమూర్తిని చూస్తే అభయాన్ని ఇస్తూ ఉంగరం వేలు మడచి బాణాన్ని పట్టుకుని ఉంటారు. ఆ ముద్రలోనే ఒక 3 అంశములు మనకు తెలుస్తాయి అని నాన్నగారు చెబుతూ ఉండేవారు. భద్రాచలంగా సేవలంటే ఉంటాయి కనుక అదే బతుకు, అదే జీవనం, ఆ రాముడే సర్వం. నమస్కారం. స్వైరాలాపం అనే ఈ పాడ్కాస్ట్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది స్వైరాలాపం తెలుగు కార్యక్రమంలో కొత్తగా మనము పండితులను ఆహ్వానించి వారి ద్వారా వారి జీవన చరిత్రను మనము తెలుసుకుంటున్నాము. ముందే తమిళంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. దీనికి నో యోర్ విద్వాన్ అని ఆంగ్లంలో పేరు పెట్టాము. మన విద్వాంసుల గురించి మనం తెలుసుకోవాలి కదా. ఈ కార్యక్రమం పెట్టడానికైనా ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని చూసి ఇలా మనం కూడా ఉండాలి అనే భావన కలగాలి. అదే ముఖ్యమైన ఉద్దేశ్యము. అటువంటి ఆ కార్యక్రమంలో ఈనాడు మనతో వేంచేస్తున్నారు వేద విద్వాంసులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, భద్రాచలం శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామివారు. స్వామికి దాసుడు స్వాగతం పలుకుతున్నాను. స్వామి అడియన్ రామానుజదాసన్. నిన్నటి రోజు స్థలశాయి స్వామితో ఒక సంభాషణ చేశాము. అలా భద్రాచల సంబంధం మాకు దక్కింది. అలాగే మరుసటి రోజైన ఈరోజు దేవరవారితో సంభాషణ చేసేటువంటి భాగ్యము. ఇప్పుడే దాసుడు చెప్పినట్లుగా పండితుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పూర్వజుల గురించి తెలుసుకోవాలి, చివరికి చూసేవాళ్లకు ఒక ప్రేరణ కలగాలి అనేది మా ఉద్దేశ్యము. అలా దేవరవారి గురించి చాలా విన్నాము, కానీ దేవరవారి వాగమృతంతోనే ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఒక ఆశ. అందుకని స్వామి ప్రారంభిద్దాం. దేవరవారి పూర్వజుల గురించి కొంచెం వివరించాలి అని ప్రార్థించుకుంటున్నాను. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయితిం భజే. భారద్వాజకులాబ్ధీందుం వేదాంతపారగం శ్రీవేంకటార్య సచ్చిష్యం నృసింహార్య గురుం భజే. మా ఇంటి పేరు గుదిమెళ్ళ అని అంటారు. అంతకుముందు తిరుమల ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి గుదిమెళ్ళ, తిరుమల గుదిమెళ్ళ లేదా గుదిమెళ్ళ తిరుమల అని ఉండేది. అంతకుముందు షోలింగర్ ప్రాంతంలో ఉండే ఒక కుగ్రామం నుంచి వచ్చినట్లుగా మన వాళ్ళ చరిత్ర చెప్తోంది. అయితే అనంతాచలి వారిని అనంతాళ్వాన్ అంటాం కదా, అనంతాన్ బిళ్ళై వారి వంశపు శాఖల్లో ఉపశాఖలలో వారు అని పెద్దలు చెప్పగా ఉండడం తప్ప, అదే ఆ గంధం ఉంది అని ఆనందించడం తప్ప ఆ వంశానికి తగిన వాళ్ళమా కాదా అనేది తర్వాత అది ఒక అదృష్టం, జన్మ సుకృతంగా ఏర్పడినటువంటి అదృష్టం. మాది ఈ గుదిమెళ్ళ వారంతా కూడా దాదాపుగా తమిళనాడు ఈ షోలింగర్ ప్రాంతాల నుండి అన్ని ప్రాంతాలకి వ్యాపించారు. అందులో ఒక కుటుంబం కాకినాడ ప్రాంతానికి చెందింది. కాకినాడ ప్రాంతంలో గెద్దనాపల్లి అని ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామాన్ని అప్పుడు అగ్రహారంగా వీరికి ఇవ్వడం, అక్కడ ఉండేటువంటి ఆ వైష్ణవ అభిమానులంతా అక్కడే వారు పెద్ద చెరువు తవ్వించి మా పూర్వీకులు, ఇప్పటికీ అయ్యవార్లం గారి చెరువు అని పేరు ఆ ప్రాంతానికి, అక్కడ చాలామందికి సంప్రదాయాన్ని ఇచ్చి అక్కడ సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి కుటుంబాల్లో ఒకటి ఈ కుటుంబం. అలా ఒక సంప్రదాయపు నిష్ట కలిగిన కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఆ తరువాత తాతగారికి మా నాన్నగారు, మా పితామహులకి
రామాయణం అంటే చాలా ప్రీతి, పరమ ప్రీతి. ప్రబంధం కంటే రామాయణం మీద ఎక్కువ ప్రీతితో ఉండేవారు, దానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. రామాయణం పారాయణే జీవనం ధ్యేయంగా పెట్టుకుని వారికి ఉండేటువంటి అగ్రహారాలు ఇంకా ఏ పని చేయకుండా ఇంకా రోజు రామాయణం పారాయణే. చివరికి వృద్ధాప్యం వచ్చినా కూడా మడత కుర్చీల్లో ఇలా తీసుకుని అలా కాడు జాపుకునైనా రామాయణం చేసేటట్టుగా వారి జీవనం సాగింది. అంతకుముందు కొంచెం సంచారము అంతా సాగింది. రామాయణం పారాయణ 111 సార్లు చేయాలి అని సంకల్పించుకున్నారు. 109 సార్లు ముగించారు. తర్వాత తిరునాడు అలంకరించారు. లక్ష్మీ నరసింహాచార్య గారిని వారి యొక్క పేరు. వారు చక్కటి సంప్రదాయ నిష్ట కలిగిన వ్యక్తులు, మహాపండితులు కారు, కానీ ఉపయుక్తములైనటువంటి అంశములన్నింటిలో ఆయన సమర్థులుగా ఉండేవారు. తర్వాత నాన్నగారు ఉదిమళ్ళ వెంకట నరసింహాచార్య గారు అంటారు. గదనాపల్లి ఆచార్య గారు అంటే స్మార్తులకు కూడా బాగా తెలుసు. ఇటు వైష్ణవలోకం కంటే నాన్నగారిని ఎక్కువ వేద పండిత లోకం చాలా ఆదరించింది. అప్పట్లో వేద పండితుల్లో ఉండేటువంటి ప్రముఖులుగా ఉండే పెద్ద పెద్దలు విశ్వనాథ జగన్నాథ ఘనపట్టి గారని, లంకా సోమయాజులు గారని, రెండు చింతల యాజులు గారు అంటే చాలా పెద్దలు. ఆ తెలుగునాట ఉండేటువంటి విద్వాంసులలో చాలా పెద్దవాళ్ళుగా కీర్తించబడ్డ వారందరూ కూడా నాన్నగారిని చాలా గౌరవించేవారు. ఒక సభలో నాన్నగారు వస్తే, ఆలస్యంగా వస్తే ఆపి నాన్నగారు వచ్చి ముందు కూర్చున్న తర్వాత ప్రారంభించండి అని వారితో ఓంకారం చేయించి ప్రారంభించేంతగా గౌరవించేవారు. కారణం వారికి వేదాధ్యయన సంపన్నులు కావడం. ఇటు సంప్రదాయం మీద ఎంత అభినివేశం ఉన్నదో వేదాధ్యయనంలో కూడా అంత నిష్ఠతో ఉండేవారు. వారి జీవితాన్ని చాలా గొప్ప ఆదర్శం. అంటే వారి జీవితంలో శతాంశం సహస్రాంశం కూడా నాకు చెందలేదు, కానీ వారిని జీవితం గమనిస్తే పడుకునేటప్పుడు కూడా వారు పడుకుని కూడా పనస్ చెప్పుకునేవారు, పదం చెప్పుకునేవారు. పదం చెప్పుకొని పడుకున్న తర్వాత రాత్రి ఎప్పుడన్నా మళ్ళీ మెలకు వస్తే వారు ఏ పదం దగ్గర ఆపారో ఆ పదం ప్రారంభించేవారు. అంత ఉపస్థితి అందుకని వారి చాలా ఎప్పుడు పడుకున్నా ఇక్కడో ఈ వేలు అలా ఉంటుంది. అంటే పదం చాలా ఇష్టం పదం అంటే వారికి. అంత వేదాధ్యయనం. సలక్షణ వేద విద్వాంసులు వారు. అప్పట్లో కౌతా పూర్ణానందం గారి సభ లాంటివి విజయవాడలో ఉండేవి. ఆ సభలలో వారు చాలా ప్రముఖంగా ఉండేవారు. నాన్నగారు వర్ణక్రమం చెప్పేవారు, సలక్షణం చదువుకున్నారు. కృష్ణయజుర్వేదంలో అప్పట్లో చాలా పెద్ద సభగా ఉండే సభలో నాన్నగారిది 27వ పట్ట, అంటే 27వ విద్వాంసులుగా ఉండేవారు ఆ పెద్దల్లో. తర్వాత చాలామంది ఏర్పడ్డారు. వేదాధ్యయన సంపన్నత అలా ఉండగా ఇటు సంప్రదాయ గ్రంథాలు. గోపాలాచార్య స్వామివారు ఇప్పుడు మనం పెద్దజీరి స్వామివారిగా ఆరాధించబడే మహనీయులైన శ్రీమన్నారాయణాచార్యులు వారి పూర్వాశ్రమనామం. వారితో పూర్వాశ్రమం నుంచి సాహచర్యం ఉండేది, దూరపు బంధుత్వం కూడా ఉండేది. అర్తమూరు అనే గ్రామంలో వారి పెద్దజీరి స్వామివారి యొక్క స్వగ్రామం అది. ఆ గ్రామం నాన్నగారిని పిలిపించుకుని నాన్నగారు కూడా ఉండాలి అని సుమారు ఒక ఏడాది పాటు నాన్నగారు ఈ తేకం గోపాలాచార్య స్వామివారికి, పెద్దజీరి స్వామివారికి ఉపనిషత్తులు, వేదమంత్రాలు వారు బోధించడం, వారి దగ్గర సంప్రదాయ గ్రంథాలు వీరు పరస్పరం బోధయంతహ లాగా వారు గడిపారు. అంటే పెద్దజీరి స్వామివారితో వారు విశిష్టాద్వైత ప్రచారక సభ పెట్టిన కొత్తలలో ఉండే 5-6 నాన్నగారు ప్రముఖంగా ఉన్నారు వారితో. అదొక భాగ్యం. వారి కడుపున పుట్టడం, వారి యొక్క అడుగుజాడలు నడిచే భాగ్యం కలగడం. తర్వాత వారు చాలా ప్రాంతాల్లో వేద పండితులుగా వేద సభలలో ఉండడం. అప్పట్లో అదే జీవన వృత్తిగా ఉండేది. వేద సభలకు వెళ్ళడం అలా ఉండేవారు. సభలకు వచ్చేవారు, కోరుకొండ సభలకి, పెంటపాటు సభలకి అలా పాల్గొనేవారు. కాలంలో పాఠశాల పెట్టి వారితో వేదాధ్యాపనం చేయించాలి అని మచిలీపట్నం దగ్గర గూడూరు అనే స్వగ్రామంలో మా మాతామహులు, అంటే వారి మాతామహులు కూడా అక్కడ ఉండేవారు. అక్కడ నరసింహస్వామి దేవాలయం కట్టారు మా కుటుంబాలు వాటి. ఆ దేవాలయంలో పాఠశాల పెట్టడం, కొంతమందికి అక్కడ ఉండే చాలా స్మార్తులు వైష్ణవులకి ఈ స్మార్తం ప్రకారంగా ఉండేటువంటి విధానాన్ని వేదాధ్యాపనం కూడా చేసేవారు. నాన్నగారికి ఉండే గొప్పతనం జ్యోతిష్యంలో పూర్తిగా
తలస్పరిసిగా ఉండే పాండిత్యం ఉండేది. అని అలాగే స్మార్తంలో పంచదశ క్రమములు కూడా చాలా వైదికోక్తంగా చేయించేవారు. ఇటు ఆగమంలో కూడా పంచరాత్రాగమంలో కూడా చాలా ప్రతిష్టలు, చాలా వైదికమైన కార్యక్రమాలు చేయించేవారు. పెద్దజీర స్వామి వారు 108 క్రతువులు ప్రారంభించినటువంటి కొత్తలలో 1 నుంచి సుమారుగా మధ్యలో 1-2 మినహా 12 క్రతువులు నాన్నగారే యజ్ఞాచార్యులుగా ఉండి ఆ రామక్రతువులు చేయించారు. కానీ ఇటు ఆగమంలోను, ఇటు స్మార్తంలో, ఇటు జ్యోతిష్యంలో, ఇటు సంప్రదాయంలో ఇలాగ ఉండేది. వారికి ఉండే వేద పండితులతో ఉండే సాహచర్యంతో ఇటు వేదాంతం వైపు కంటే వేదం వైపే ఎక్కువ ప్రయాణించారు. అలాగా వారి జీవనం సాగింది. ఆ సమయంలోనే భద్రాచలాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణం జరగడం, గవర్నమెంట్ అంతా కూడా ఏదైనా ఒక మంచి కానుక తెలుగు ప్రజలకు ఇవ్వాలి అనుకున్న సమయంలో భద్రాచలం అనేది రామదాసు గారి యొక్క స్థానం కాబట్టి భద్రాచలం క్షేత్రాన్ని పునః జీర్ణోద్ధరణ చేసి ఉద్ధరించి అక్కడ మంచి వ్యవస్థ ఏర్పరచాలి అని అప్పుడు గవర్నమెంటు సంకల్పించింది. ఈనాడు ఎలాగైతే తెలంగాణ రాగానే కేసీ చంద్రశేఖరరావు గారు యాదగిరిగుట్టను ఉద్ధరించి రాష్ట్రానికి ఇచ్చారో మనకి తెలుసు. అదే ఆ స్ఫూర్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణం జరిగినట్టు కొద్ది రోజుల్లోనే భద్రాచలాన్ని ఉద్ధరించాలి. అప్పుడు అప్పటిదాకా స్థానాచార్య వ్యవస్థ అంతకుముందు ఉండేదైనా చాలా మధ్యలో అగాధమైన పడింది. అప్పుడు నాన్నగారిని అక్కడ స్థానాచార్యులుగా మీరు ఉండాలి అని కోరడం, దానికి ఒక చిన్న ప్రాతిపదికగా అప్పుడు ఉండేటువంటి ఆ కమిటీ, గవర్నమెంట్ నేరుగా వేసిన కమిటీ ఉండేది. ఆ కమిటీలో మా పెద్దనాన్నగారు మెంబర్గా ఉండేవారు, వైస్ చైర్మన్గా ఉండేవారు. అధ్యక్షులేమో కల్లూరి చంద్రమౌళి గారని. మా పెద్దనాన్నగారు అంటే మా నాన్నగారికి పెద్దమ్మగారి కుమారులు గుదిమెళ్ళ వారు కూడా ఒకే గోత్రం. వారు అక్కడ కార్యదర్శిగా ప్రధానంగా ఉండేవారు. వారు చాలా గొప్ప వ్యక్తి. వారు చిట్టుగూడూరు గవర్నమెంట్ వల్లభాయ్ పటేల్ గారి పిలుపు మేరకు చాలా కొన్ని 100 ఎకరాలని గవర్నమెంట్కి ఇచ్చేసిన వ్యక్తి వారు. ప్రజలకి పంచిపెట్టిన వ్యక్తి. వారికి సంస్కృత కళాశాల కట్టి చాలామంది పెద్దల్ని అక్కడ తయారు చేశారు. ఒక తరంలో ఉండేటువంటి మహా విద్వాంసులుగా ఉండే చాలామంది ఇప్పుడు రాష్ట్రీయ విద్యాపీఠం చైర్మన్గా ఉండేటువంటి వైస్ ఛాన్సలర్గా ఉండే కుటుంబ శాస్త్రి గారు లాంటి వారు. తర్వాత యథార్థం రఘునాథ్ చక్రవర్తి గారు తిరుపతిలో చేశారు. అలాంటి మహనీయులు చలవచల్ల వారు చాలామంది అక్కడ సంస్కృత కళాశాల చదువుకొని పెద్ద ప్రసిద్ధులైన వారు చాలామంది ఉన్నారు. అన్ని రకాల వర్గాల్లో ఉన్నారు. వారు ఆ కళాశాల పెట్టారు. చిట్టుగూడూరు వరదాచార్య గారని, శ్రీమతి తిరుమల గుదిమెళ్ళ వరదాచార్య స్వామి అంటారు. వారు అక్కడ కార్యదర్శిగా ఉండడం, ఆ క్షేత్రాన్ని ఇంకా వైదికంగా పరమ వైదికంగా చేయాలి అని అంటే యోగ్యులైన స్థానాచార్యులు కావాలి అని నాన్నగారిని వారు చెప్పడం, నాన్నగారు వెళ్ళి అక్కడ స్థానాచార్యుగా ఉండడం జరిగింది. సుమారు 9 ఏళ్ల పాటు భద్రాచలంలో వారు చాలా కైంకర్యాలు చేశారు. అంటే సేవాకాలాల యొక్క సవరింపు దగ్గర నుంచి, తిరునక్షత్రాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఈ ఆగమం ప్రకారంగా చేసే ఉత్సవాదులలో సాంప్రదాయిక అభినివేశం ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి వారు చాలా చక్కటి ఇది చేశారు. అంటే వారు రాకముందు అర్చకుల్ని తక్కువ చేయడం కాదు, కానీ అప్పటికి తిరుమణికాపు విషయంలో కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకొని స్థితి ఏర్పడి ఉన్నది. అంతకుముందు పెద్దలు మహనీయులు ఉంటే ఉండవచ్చు గాక, మధ్యకాలంలో కొంచెం అక్కడ ఒక లోపం ఏర్పడింది. లోపం అనడానికి వీల్లేదు, ఒక గ్యాప్ ఏర్పడింది. నాన్నగారు ఏం చేయడం, నాన్నగారు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి యోగ్యులుగా ఉండే ఒక 2 వ్యక్తుల్ని గమనించారు. వీరిద్దరు నెక్స్ట్ తరానికి ఆలయాన్ని కాపాడడానికి వీరిద్దరు ఉపయోగిస్తారు, అది చాలా అవసరం. ఆ ఉండే అర్చకులలో ఒక 2 గమనించారు. కోటి రామకృష్ణమాచార్య గారని, పొడిచేటి రామచంద్రాచార్యులు అంటారు వారు. వీరిద్దరిని కనుక జాగ్రత్తగా సంస్కరించగలిగితే తరువాత తరంలో ఆలయం మరింత సంపన్నంగా ఉంటుంది అని భావించారు. వైష్ణవ సంప్రదాయ సంపన్నంగా అనుకున్నప్పుడు వారిద్దరికీ ఆగమ మంత్రాలు, అప్పుడు ఉన్న అర్చకులందరికీ ఆగమాన్ని బోధించారు, ఆగమంలో ఉండే మంత్రాలు బోధించారు, సంప్రదాయపు స్తోత్రాలు ప్రబంధాలన్నీ నేర్పారు. వారిద్దరిని గమనించిన తర్వాత వీరిద్దరిని ఇంకా కొంచెం జాగ్రత్తగా తయారు చేస్తే బాగుంటుంది అని, నన్ను వేదాధ్యయనం చేయకపోతే జీవితం వృధా, బ్రాహ్మడే పుట్టినవాడు నిష్కారణంగానే వేదాధ్యయనం చేయాలి,
ఓ పని చేయండి, స్వాధ్యాయ బ్రాహ్మణం అని ఒకటి ఉంది, అది మీకు చెప్తాను, అది కనుక చదువుకుంటే వేదం పారాయణ చేసినంత ఫలం లభిస్తుంది అని ముందు స్వాధ్యాయ బ్రాహ్మణాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకి వేదం మీద రుచి కలిగించి క్రమక్రమంగా వారికి మూలమంతా చెప్పారు, మూలమంతా ఉపదేశించారు. ఆ తరువాత వాళ్ళు చేసిన సంస్కరణ ఏమి అంటే ఆగమంలో చదివే మంత్రములన్నీ కూడా సస్వరములుగా ఆ క్షేత్రంలో రావడానికి ఒక అందమైన బీజాన్ని వారు అప్పుడు వేశారు. ఆ తర్వాత వారి దగ్గర చదువుకున్న వారంతా కూడా చక్కటి ఇప్పుడున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడున్న పెద్దలంతా నాన్నగారి దగ్గర చదువుకున్నవారు. ఇప్పుడున్నటువంటి కుర్రవాళ్ళకి నేను సైగర్ కూడా అధ్యాపనం చేస్తున్న వ్యక్తులమే. అలా నాన్నగారు అక్కడ 9 ఏళ్ల పాటు వారు ఉన్నారు. వారి సంస్కారం ఎంత గొప్పది అంటే ఇప్పట్లో మైకు పెట్టకపోతే వేదపారాయణ చేయలేని స్థితిలో మేమున్నాం ప్రధానంగా. నాన్నగారి సమయంలో అభిషేక సమయంలో అప్పుడే కొత్తగా ఎండోమెంట్స్లో మైక్ సిస్టమ్ వస్తుంది. మైక్ పెట్టి వేద మంత్రాలు చదవాలి అని నాన్నగారి దగ్గర మైకు పెట్టడానికి అప్పుడు ఉండే చింతా సూర్యనారాయణమూర్తి గారిని ఒక ఈవోగా ఉండేవారు. వారు ఏర్పరిస్తే మైకులో చదవకూడదు వేదాన్ని. అభిషేక సమయమే ఉదయం 6 గంటలకు కదా. ఆ సమయంలో చాలామంది చాలా చోట్ల ఉంటారు, ఆ కాలకృత్యాల్లో ఉంటారు, వినకూడని వాళ్ళు ఉంటారు, బహిష్టైన వాళ్ళు ఉంటారు. వేదాన్ని చదవకూడదు అని వారు కొంచెం దాని మీద వారు కొంచెం ఫైట్ చేయడం ప్రారంభించారు. లేదు వేదంలో చదివితే అది మైకులో వెళితే అప్పట్లో ఉండేటువంటి ఒక నియమాన్ని ప్రకారంగా లేదు చేయాల్సిందే అని ఒక ఒత్తిడి ప్రారంభమవుతున్న రోజుల్లో వీరిద్దరిని ముందు పెట్టి మైక్ దగ్గర కూర్చోబెట్టి వారు దూరంగా ఉండి చేశారు. అంటే ఆ వేదం మీద వారికి ఉండేటువంటి ఒక శ్రద్ధ కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే ఇది తప్పదేమో భవిష్యత్తులో మనం మైకులోనే చెప్పాల్సి వస్తుందేమో వేదాన్ని అనుకున్నప్పుడు ఇంకా మానేద్దామా అనే స్థితి ఏర్పడుతున్న సమయంలో పెద్దజీరి స్వామి వారు నడిగడ్డపాలెం ఆశ్రమం అని చుండూరు దగ్గర తెనాలి ప్రాంతంలో గుంటూరు మండలంలో ఉంది. అక్కడ శ్రీమన్నారాయణ వేదాంగ విద్యాలయము అని పెట్టారు కానీ ఇంకా ఉపాధ్యాయులు ఎవరు లేరు. వారికి నాన్నగారంటే అమితమైన ప్రేమ, అమితమైనటువంటి గౌరవం కూడా ఉండేది. వారి నాన్నగారిని నడిచే లైబ్రరీ అని పిలుస్తుండేవారు. ధర్మశాస్త్ర విషయాలు కానీ ఇటు జ్యోతిష్యం కానీ అలా వారు చెప్పడం, వారిని అలాగ నడిచే గ్రంథాలయము అంటూ ఉండేవారు. ఇక్కడ వారు ఉత్తరం రాశారు, ఇప్పటికీ నా దగ్గర ఉత్తరం ఉన్నది. ఇక్కడ వేద పాఠశాల పెట్టడం జరిగింది. మన సంప్రదాయస్తులు మనకి ఇతరత్రములు తప్ప వేదము మనది కాదేమో అనేంత అగాధంలో అజ్ఞానంలో పడిపోతున్నారు. కానీ మీలాంటి వేద విద్వాంసులు కనుక ఈ పాఠశాలలో ఉంటే మళ్ళీ మన సంప్రదాయం వ్యక్తులలో ఇటు వేదము అటు ప్రబంధము ఉభయ వేదాంతములను ఉభయ వేదాలని కూడా మనం అధిగరించే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ మీరు రిటైర్ అయిన తర్వాత పాఠశాలకు రావాల్సి ఉంటుంది. పాఠశాల ఇప్పుడే మనం దాన్ని అభివృద్ధి పరుస్తున్నాము అని రాశారు. ఆ ఉత్తరాన్ని తీసుకుని రిజైన్ చేశారు. 2 కారణాలు. పెద్దజీరి స్వామివారు అంటే మనకు ఉండేటువంటి మహాభక్తి, అంటే వయస్సులో తేడా లేకపోయినా వారంటే పరమమైనటువంటి గౌరవం ఉండేది. వారు పిలిచారు. ఇక్కడేమో ఈ విరుద్ధంగా తన నియమనానికి అనుసారం విరుద్ధంగా జరుగుతుంది, ఇక్కడ వెళ్ళిపోదామని నిజం. వారు 1 ఏడాది చేస్తే వారికి జీవితాంతపు పెన్షన్ కూడా వచ్చేది, అది తెలుసు వారికి. రెండవది తమాషా ఏమేనంటే అప్పుడు వారికి 650 రూపాయల జీతం ఉండేది భద్రాచలం. పెద్దజీరి స్వామివారి పాఠశాలలో 300 రూపాయలే ఇస్తాము అని తెగ గోపాలజ స్వామి చెప్పారు కూడా. చాలా పేదవారు అయినా సరే ఆ సంప్రదాయపు ఆ నియమనాన్ని అనుసరించి దాని మీద ఉండే ప్రేమతో విడిచిపెట్టి రావడం అనేది నాకు ఇప్పటికీ గొప్ప ఆదర్శంగా కనిపిస్తుంది. అలా వారు నడిగడ్డపాలెం పాఠశాల రావడం, నేను భద్రాచలంలోనే ఏడాది పిల్లవాడిగా వెళ్ళాను అక్కడికి. అక్కడ 5వ తరగతి దాకా చదువుకున్న తర్వాత నాన్నగారు ఎప్పుడైతే ఇక్కడ పాఠశాల పెట్టారు, నాన్నగారు వేదాధ్యాపనం కూర్చున్నప్పుడు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపించలేదు. మా అన్నయ్య గారికి వేదాధ్యయనం మీద ఒక నాన్నగారి పోరు, చిన్నవాడేమో లౌకికంగా ఉంటాడు, నువ్వు చక్కగా వేదాధ్యయనం చేయాలి మా అన్నయ్య గారిని పెట్టారు. కానీ మా అన్నగారికి సంస్కృతం మీద అభిప్రాయంతో వేదాన్ని మధ్యలో ఆపవలసి వచ్చింది. అనుకోకుండా నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, మీ దగ్గర వేదం చదువుకుంటాను అనగలిగాను. అది ఎలాగా తెలియదు కానీ అలా వారి యొక్క సమాశ్రయంతో
స్వామి ఇదంతా జరిగింది ఏ కాలంలో స్వామి? సుమారు 68లో నాన్నగారు భద్రాచలానికి వచ్చారు. నేను 67లో పుట్టాను. 68 ఏడాది పిల్లవాడిగా నేను భద్రాచలం వెళ్ళాం. అక్కడి నుంచి 77 దాకా నాన్నగారు భద్రాచలం దేవస్థానంలో స్థానాచార్యులుగా ఉన్నారు. ఆ తర్వాత 77 చివరిలో నడిగడ్డిపాలెం వెళ్ళాం. అక్కడ నేను ఇంకా వెంటనే పాఠశాలలో చేరిపోయాను. ఆ సంవత్సరమే పెద్దజీర స్వామివారు ఉపనయనాలు ఏర్పాటు చేసినప్పుడు నాన్నగారు చేయించేవారు. గొప్ప విషయం ఏమి అంటే కనుక లోకానికి తెలవాల్సిన అవసరం లేదు, కానీ గోపాలాచార్య స్వామివారు ఒకరు ఉండేవారు. టేకం గోపాలాచార్య స్వామివారిని చాలా మహనీయులు. పెద్దజీరి స్వామివారిని లోకానికి అందించిన వారు కూడా వారే, సహాధ్యాయులు. వీరికి సంప్రదాయ నిష్ట ఉండేది. వారు రాజకీయంగా ఎక్కువ ఉండేవారు అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళ పోరాటంలో వారు జైలుకు కూడా వెళ్ళినటువంటి వారు. ఇప్పటికీ ఫ్రీడమ్ ఫైటర్గా పెద్దజీరి స్వామివారు ఉండేవారు. ఆ సమయంలో ఇది కాదు మన యొక్క మార్గం అని మెల్లగా వారిని ఈ మార్గంలో తీసుకొచ్చిన వారు గోపాలాచార్య స్వామి వారు. వారు చాలా నిష్ట, చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈరోజు మనకి వెంకటాచార్య స్వామి వారి నక్షత్రం చేసుకుంటున్నారు కదా, వారికి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి, ఇప్పుడు చిన్నజీరి స్వామి వారికి, వీరందరికీ వారి ఆచార్యులు. వారి దగ్గరే కాలక్షేపాలని చేశారు. అలాంటి మహనీయులు వారి నాన్నగారంటే బాగా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వారికి ఒకే ఒక కుమారుడు ఉండేవారు. వారి కుమారుల ఉపనయనం నాన్నగారు చేయించాలి. వారి కుమారుల యొక్క వివాహము నాన్నగారు చేయించారు. వారి కుమారులకి పుట్టిన 3 అమ్మాయిలకి నాన్నగారి వివాహాలు చేశారు. కుమారుడికి కూడా అంటే వీరే చేయించాలి అన్నంతగా వీరు ఆత్మీయతను పొందినవారు. అంటే నాన్నగారు చేసేటువంటి ప్రక్రియ అలా ఉండేది, ఆనందించేవారు. ఎందుకు చెప్పానంటే పెద్దజీరి స్వామి వారికి ఉండేటువంటి ఆ దీనిలో నడిగడ్డిపాలెం వెళ్ళంగానే గోపాలాచార్య స్వామి వారు ఉండడం. అక్కడ వీరంతా కూడా ఆ పాఠశాల యొక్క నిర్వహణలో ఏమేం చేయొచ్చు, శాస్త్ర పాఠశాల పెట్టాలి భవిష్యత్తులో చాలా ఆలోచనలతో వారు అంతా కూడా అక్కడ ప్రణాళిక వేసుకున్న వ్యక్తులు వీరంతా. అసలు నేను వేదాధ్యయనంలోకి చేరడం, వేదాధ్యయనం చేస్తున్నప్పుడు నాన్నగారు ఒక నియమం ఉండేది. వేదం పూర్తయ్యేంత వరకు సంస్కృతానికి పంపించకూడదు. పంపిస్తే వాళ్ళు మనకందరూ అంటే వాళ్ళ కుమారుల యొక్క అనుభవంతో వారు ఒక కట్టడి చేశారు. కానీ అక్కడ పెద్దజీరి స్వామి వారికి ఏమో సంస్కృతం వేదం 2 చెప్పించాలని ఉండేది. నాకు కూడా ఆ సంస్కృతం మీద ప్రబంధం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. నాన్నగారికి ఉన్న వేదం పూర్తి కావాలి, వేదం వీడికి పూర్తి అయిన తర్వాత వెళ్ళాలనుకునేవారు. అలా సుమారు చాలామంది 20 మంది దాకా ప్రారంభించాం. సంహిత లోపే వెళ్ళిపోయిన వాడు కొందరు, సంహిత అయ్యాక ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు. చివరిదాకా ఉన్న వాళ్ళల్లో నేను ఇంకొక 2-3 మిగిలాం. ఒకరు ఇప్పుడు ధర్మగిరి పాఠశాలలో చాలామందికి సుమారు 60-70 మందికి అథర్వవేదాన్ని పూర్తి చేసిన వారు ఉత్పల సత్యనారాయణాచార్య గారని ఒకరున్నారు. భట్టల ప్రహ్లాదాచార్య గారని వారు హైదరాబాద్ వారు టీటీడీలో పనిచేస్తున్నారు కూడా, వారిద్దరు కూడా. అలా వేదాధ్యయనం అక్కడ నాన్నగారి దగ్గర పూర్తయింది. సంహిత మూలం పూర్తయిన తర్వాత పదం కొంత భాగం అయిన తర్వాత నాన్నగారికి కొంచెం అస్వస్థత రావడం. అక్కడి నుంచి అప్పటికే చిన్నజీరి స్వామి వారు 79లో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వారు సంప్రదాయ ప్రచారంలో ఉండడం. వారు మళ్ళీ నడిగడ్డిపాలెం పాఠశాల అంటే ఒక చిన్న కుగ్రామంలో అవుతోంది, విజయవాడ కృష్ణానది తీరంలోనే పెట్టాలి అనేటువంటి ఆలోచనతో పాఠశాల అక్కడికి వారు మరింత నూతనత్వాన్ని సమకూర్చి వేద విశ్వవిద్యాలయము అనే పేరుతో ఉండాలి అని సంకల్పించారు. అది వేద పాఠశాలగా బాగా జరిగింది. ఆ పాఠశాలకి మేము వెళ్ళవలసి వచ్చింది. అంటే మా అదృష్టం కొద్దీ నడిగడ్డిపాలెంలో నేను అధ్యయనం చేసేటప్పుడు చిన్నజీరి స్వామి వారు కూడా అక్కడ విద్యార్థిగా ఉండేవారు. సహాధ్యాయిత్వము అని అన్నం కాదు, కానీ వారు వేదాంత విద్యార్థిగా ఉండేవారు, మేము వేద విద్యార్థులుగా ఉండేవారు. కలిసి సంస్కృత పరీక్షలు అయితే రాసేవారు. ఇప్పుడు చిత్తూరు గైర్వాణి సభ వారి పరీక్షలు ఉండేవి. ఆ పరీక్షలను రాసేవారు. నేను విచక్షణ దాకా అప్పుడు పూర్తి చేశాను. స్వామివారు అప్పట్లో నాకంటే పెద్దవారు. సమర్థ పరీక్ష ఉత్తీర్ణత ప్రథమశ్రీ ఉత్తీర్ణత, కోవిద పరీక్షలో వారు సర్వోత్తమోత్తీర్ణత అని మొత్తం అన్ని ప్రాంతాల కంటే బాగా చదివిన వాళ్ళల్లో ఉండే ఒక ఉత్తీర్ణత వారు పొందారు. అప్పుడు నేను విచక్షణ పూర్తి చేశాను. అలాగే సంస్కృత అధ్యయనం కూడా అక్కడ జరిగింది. ఆ తరువాత సీతానగరం రావడం. సీతానగరం అంటే చిన్నజీరి స్వామి ఏర్పరిచినటువంటి పాఠశాల. ఆ పాఠశాలలోనే విద్యార్థులందరికీ నేను ఒక అగ్రణీత్వాన్ని వహిస్తూ
మేము పదం పూర్తి చేసే ప్రయత్నం చేశాం. దాదాపు పదం పూర్తయ్యే సమయానికి చిన్నజీరి స్వామి వారు యజ్ఞయాగాదులు చేసేటువంటి సమయంలో అన్ని వేదాలకు విద్వాంసులు దొరికేవారు, కానీ అధర్వ వేదానికి ఉండేవారు కాదు, చాలా తక్కువ మంది ఉండేవారు. అప్పుడు సింహాచలంలో ఉండే మా గురువుగారు సింహాచలంలోనే ఋగ్వేదం చదువుకుని అధర్వేదం కూడా నేర్చుకున్నటువంటి కపిలవాయి వెంకటేశ్వరరావు గారు ఒకరు, కపిలేశ్వరపురం అని మంచి వహనీయులు తంగిరాల బాలంగార శర్మ గారిని వారొకరు. తెలుగునాడు చాలా తక్కువ మంది ఉండేవారు, కొంచెం తమిళనాడులో ఒకళ్ళిద్దరు అలా ఉండేవారు. అప్పట్లో మాకు తెలిసిన లెక్క ప్రకారంగా 24 మాత్రమే అథర్వవేద విద్వాంసులు ఉండేవారు మొత్తం మన దేశం మొత్తంలో. స్వామివారు ఇలాగ ఇది కాదు, అథర్వవేదం మళ్ళీ ఉద్ధరించబడాలి అని అంటే ఎవరో ఒకళ్ళని మనం ఆ వేదంలోకి పెట్టాలి అని స్వశాఖ అధ్యయనం పూర్తయింది కాబట్టి మీరు ముగ్గురు చదువుకుంటే బాగుంటుంది అని వారు ఆదేశించడం, వారి యొక్క ఆదేశంతో సింహాచలం చేరాం. సింహాచలం 84లో చేరాం. సరిగ్గా ఆషాఢ మాసంకి ముందు జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు సింహాచలం చేరాం. చేరితే మా గురువుగారు వడ్డమన వెంకటేశ్వర గారు మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేస్తుంది, ఈ ఏకాదశి ప్రారంభం చేద్దామని మేము వెళ్ళిన రోజునే, ఇంకా మాకు వసతి కూడా లేదు కానీ ఆ రోజు వేదం ప్రారంభించారు అథర్వవేదాన్ని. అక్కడ అథర్వవేదం పూర్తి చేసుకుని 90 దశకం 89లోనే అథర్వవేదం యొక్క స్నాతకోత్సవం పూర్తి చేసుకున్నాం. అప్పటికి నాకు సంస్కృతం కూడా కొంచెం స్వయం కృషి అనకూడదు కానీ ఒక దాని మీద ఉండే ప్రేమతో సొంతంగా కొంత నేర్చుకోవడం జరిగింది. కానీ నాకు సంస్కృతాన్ని అధ్యాపనం చేసిన వారు కోడూరు వెంకటాచార్య స్వామి వారిని చాలా మంచి గొప్ప విద్యావేత్త వారు నాకు ఒక బంధుత్వం ప్రకారంగా మేనమామ కూడా అవుతారు. వారి దగ్గర సంస్కృతాధ్యయనం, సంస్కృతాన్ని స్వయంగా పెంచుకోవడం లాంటివి జరిగాయి సింహాచలం ఉండగానే. అలా సింహాచలంలో అథర్వవేదం పూర్తి చేసిన తర్వాత సబ్రాహ్మణంగా పూర్తి చేశాం. భద్రాచలం అంటే ప్రేమ, నాన్నగారికి చాలా ప్రీతిపాత్రమైన క్షేత్రం. అక్కడికి వెళ్ళాలి అని ఒక బస్సు మీద ఒక వాలుపోస్టర్ చూసి అక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అవుతున్నాయి, వెళ్ళిపోదాం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు పారాయణ చేసుకోవచ్చు కదా అని నాకు వేదం పూర్తి అయినటువంటి రోజుల్లో అక్కడ వెళ్ళాం. నాన్నగారి దగ్గర చదువుకున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదరించి పారాయణలో పెట్టారు. ఆ పారాయణ కాగానే ఆ పారాయణ సమయంకే ఆ కమిషనర్ గారు ఎవరు రావడం, నా గురించి చెప్పడం, వాళ్ళు చాలా తేలికగా అక్కడ ఒక సన్నిధి కొలువు చేసే అవకాశం లభించింది. అక్కడే అప్పటికే యజుర్వేదానికి ఒక విద్వాంసుడు ఉండడం చేత అథర్వవేద విద్వాంసుడిగా అక్కడ నేను పారాయణపరుడుగా జాయిన్ అయ్యాను. ఇదంతా జరిగింది ఇప్పుడు సార్? అది 90లో నేను అక్కడ జాయిన్ అయ్యాను. 90 నుంచి వరుసగా అక్కడ రాముడి యొక్క కైంకర్యంలో ఉన్నాను. అక్కడ ఉన్న దగ్గర నుంచి నేను చేసిన పని ఏంటంటే కేవలం మనవాళ్ళు కాదు, ఇతరులు ఇప్పుడు గోష్ఠి పెట్టి ఇతరులని మనం లేకపోతే తిరుపావి సేవకాలు లాంటివి బాగా జరగవని. నేను వీళ్ళ కొత్తలో చూస్తే ధనుర్మాసానికి అర్చకుల్లో 2 నేను తప్ప ఎవరు ఉండేవారు కాదు. అలా ఉండకూడదు అనే ఉద్దేశంలో చాలామందికి తిరుపావి చెప్పాలి. మన వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి ఆ పిల్లల్ని వాళ్ళకి ప్రారంభిస్తే వాళ్ళ పెద్దలు వాళ్ళ అమ్మమ్మలు కూడా వచ్చారు. 80 మంది ఒకేసారి 91లో తిరుపావి పూర్తి చేశాం. వారంతా 91 నుంచి గోష్ఠిలో పాల్గొనడం ప్రారంభించారు. అలా తిరుపావి గోష్ఠి అక్కడ పెరిగింది. చిన్న చిన్నగా నాకు తెలిసిన స్తోత్రాలేమో చెప్పడం, అలాగా కొంత అక్కడ కొంచెం ఒక సంగోష్ఠి ఏర్పడే అవకాశం అక్కడ లభించింది భద్రాచలంలో. అక్కడ ఉండగానే ఇంకా చిన్న చిన్నగా అధ్యయనం చేస్తూ ఉంటాం. ఎంఏ పరీక్షలు రాయాలని కోరికతో కర్ణాటక యూనివర్సిటీ, అప్పుడు నాకు సలసయ్య గారు కూడా నాకు చిన్నప్పుడు సహాధ్యాయి అడిగేటిపాలెంలో. నాన్నగారి దగ్గర వారు కూడా సుమారు ఒక 4 ఖండాల దాకా వారికి వేదం పూర్తయింది. అనారోగ్యం కారణంగా వారు మళ్ళీ బాపట్ల వెళ్ళిపోయారు. అక్కడ సంక్రమఠంలో చేరి పూర్తి చేశారు. ఆ సహాధ్యాయిత్వం, ఆ స్నేహము ఉన్నాయి. అప్పటికే సంస్కృతంలో శ్లోకాలతో ఉత్తరాలు రాసుకునే అంత మైత్రి ఉండేది, సాహితీ మైత్రి ఉండేది, సాన్నిహిత్యంగా ఉండే మైత్రి ఉండేది వారితో. వారు అప్పుడు నేను భద్రాచలం చేరిన తర్వాత వారు ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తున్నారు, లేదు వారు కూడా ఇక్కడికి వస్తే ఒక సహవీర్యంకర భావహే అవుతుంది అని వారు భద్రాచలం వచ్చేటట్టుగా చేసుకున్నాం. మేము ఇద్దరం కలిసి కట్టాం ఎంఏ పరీక్షలు. మానస గంగోత్రి కర్ణాటక యూనివర్సిటీలో కట్టాం. అది
బాగా జరిగింది. సంస్కృతంలోనే పరీక్షలు రాయడం అక్కడ మనం ఎంఏ పూర్తి చేసాం. తర్వాత విశిష్టాద్వైత పూర్వభాగాన్ని తిరుపతి సదస్సు దీనిలో చేసాం. తర్వాత ఉత్తర భాగం వాళ్ళు పెట్టలేదు, మేము వెళ్ళలేకపోయాం. స్వామి దేవర్ వారు పెద్ద జీయర్ స్వామి గురించి చెప్పేటప్పుడు, అలాగే తేకం గోపాలాచార్య స్వామి గురించి చెప్పేటప్పుడు ఆ కాలంలో ఇంకా ఎంతమంది మహనీయులు ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి కొంచెం తెలిపితే చాలామంది ఎందుకంటే పెద్ద జీయర్ స్వామి గురించి తెలుస్తుంది, కానీ ఇంకెంతో మహనీయులు ఆ కాలంలో ఉండారు, ఖచ్చితంగా ఉండుంటారు. వాళ్ళ గురించి కూడా కొంచెం తెలియాలి. చాలామంది మహనీయులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్వాంసుల కంటే చాలా సమర్థులైనటువంటి విద్వాంసులు, పారంగతులైనటువంటి విద్వాంసులు చాలామంది ఉన్నారు. అప్పట్లో ఉండేటువంటి వాళ్ళలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఈ తెలుగునాట ఈ గోదావరి ప్రాంతాల్లో కూడా ములుగు రామానుజాచార్య స్వామి ఒకరు ఉండేవారు. వారు ములుగు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప నైష్ఠికులు, కర్మఠులు, నైష్ఠికులు, సంప్రదాయంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండేవారు. కానీ ఎక్కువ సభలకి రావడం, వారికి ఆచారాన్ని బట్టి వారు అలా ఉండేవారు. వారు చాలా స్ఫూర్తి ప్రదాత చాలామందికి. సింహాచలంలో కొంతమంది విద్వాంసులు ఉండేవారు. కానీ గోపాలతీర్థ స్వామి వారికి వృద్ధులైన వారి కంటే కొంచెం నడివయస్కులు, కుర్రవాళ్ళు ఉంటేనే సంప్రదాయానికి తర్వాత తరానికి వీరంతా కొంచెం నైష్ఠికంగా ఉంటారు, అందరితో కలవలేరు. అలా కాదు కదా, సంప్రదాయానికి కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే అలాంటి వాళ్ళు ఉండాలి అని కోరుకుంటూ ఉండేవారు. అలాంటి సమయంలోనే కాకినాడ ప్రాంతంలో తిరుప్పావై చెప్తూ ఉండేటువంటి తిరుప్పావై ధనుర్మాసంలో చెప్పే శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు అని వారిని గమనించారు. చక్కగా అందమైనటువంటి వాక్ ప్రవాహం ఉంది. వారికి పూర్వుల నుంచి కూడా వారికి సంప్రదాయ నిష్ట ఉన్నది, కానీ లౌకికంగా ఉండేవారు. వారిని ఆవర్జించడం, వారికి సంప్రదాయం మీద పూర్తిగా అభినివేశం కలిగేటట్టుగా చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. అలాగా ఈ తెలుగునాట ప్రాంతాల్లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని, కందాళ వెంకటాచార్య స్వామి వారిని, పురిహ వెంకటాచార్య స్వామి వారు ఉండేవారు. వారిని అలా చాలామందిని వారు తయారు చేసి వీళ్ళంతా మహనీయులు. తర్వాత బెల్లంకొండ రామానుజాచార్య వారిని గుంటూరు ప్రాంతంలో ఉండేవారు. వారి పూర్వులంతా మంచి అగ్రహారం, చక్కటి విద్వాంసులు ఉండేవారు. అలాంటి వాళ్ళు అంటే పూర్వకాలంలో మంచి విద్వాంసులై ఉండి వారి సంతానంలో లోపిస్తున్న వాళ్ళని కూడా వారు జాగ్రత్తగా అలా గుర్తించి వారందరికీ ఈ ప్రబంధాలు, ఉభయ వేదాంతాలు సేవింపజేసి వారి ద్వారా చాలా ప్రచారం చేయించారు. అలా చాలామంది జీయర్లకి వారు గురువులయ్యారు. నేపాల్ ప్రాంతంలో ఎంతోమంది శిష్యులను తయారు చేశారు గోపాలతీర్థ స్వామి వారు. అలా ఆ సమయంలో ఉండే విద్వాంసులలో మనకి చెప్పుకోదగ్గ విద్వాంసులు చాలామంది ఉన్నారు. నచ్చ రఘునాథాచార్య స్వామి వారు ఒకరు, పరాశర భట్ల వారు కోరుకొండ సభలు పెట్టేవారు కాబట్టి వారు ఉండేవారు. పాలకొల్లులో ధర్మాచార్య స్వామి వారు ఉండేవారు. చాలా నరసాపురంలో అయితే కిడామి వెంకటాచార్య స్వామి వారు, ఈ ఉండి శశిశంకరాచార్య స్వామి వారు చాలా మహనీయులు, చాలా పెద్దలు. అంటే కేవలం ఇప్పుడేదో పైన పల్లవగ్రాహి పాండిత్యాలా కాకుండా చాలా అవగాహన కలిగినటువంటి విద్వాంసులు చాలామంది ఉండేవారు. వారి ఉభయ వేదాంత సభలోని విజయవాడ ప్రాంతంలో జరిగితే ఆ సభల్లో మమ్మల్ని అందరినీ పాఠాలు ఆపి కూర్చోబెట్టేవారు. ఇవన్నీ వినాలి మీరు. అలా కూర్చోబెట్టడమే ఇప్పుడు ఈ దాసుడికి ఉండేటువంటి ఈ యోగ్యత లభించిందేమో అనుకుంటాను. చాలా పెద్దలు వారు. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కోయిలు కందాడే వారు, ఆ రంగాచార్య స్వామి వారు, వీళ్ళంతా వచ్చేవారు. ఉపన్యాసాలు ఎరజరి సీతారామాచార్య స్వామి వారు, శ్రీశరహల్ శతావధాని కృష్ణమాచార్య స్వామి వారు చాలా మహనీయులు, చాలా గొప్ప వ్యక్తులు వారు. తమిళనాట ఎంత ఉద్దండ పండితులు ఉండేవారో వారికి ధీటుగా ఉండేవారు. ధీటుగా అనవలసిన మాట కాదు, కానీ ఆ ప్రాంతంలో కూడా ఇంతలా ఉండేటువంటి విద్వాంసులు చాలామంది తెలంగాణ ప్రాంతంలోనే ఉండేవారు. దానికి ఈనాడు మన తెలుగునాట కానీ తమిళనాట కానీ శ్రీభాష్య పరంపర సాగడానికి కుండలం స్వామి వారు ఎంత యోగదానం చేశారో మనకు తెలుసు. నేను కూడా స్థలసాయి స్వామి వారి ఆ పాడ్కాస్ట్లో కూడా కుండలం స్వామి గారి ప్రస్తావన ఏర్పడింది అనమాట. వారు తెలంగాణ ప్రాంతం వారు ఎంతోమందికి వారి ప్రభావంతో ఎంతోమంది తయారయ్యారు కాదు, వారు యోగ్యులుగా వస్తుతాముపయాతోహం అన్నట్లుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. శ్రీశరహళ్ళ కృష్ణమాచార్య స్వామి వారు అయితే కనుక వారు అప్పట్లో శతావధానిగా పేరు వారికి. ఇప్పుడు చాలామంది అవధానాలు కనిపిస్తున్నారు. చక్కటి కవిత్వం, ఆసు కవిత్వం ఉండేది, చిత్ర కవిత్వం ఉండేది. చాలా గొప్ప వ్యక్తులు. వారి కుమారులు ఇప్పటికీ వెంకటాచార్య స్వామి వారు చాలా చక్కటి సంప్రదాయ నిష్ఠతో ఉండి
ఉభయ వేదాంతాలు బాగా గొప్పగా అధికరించిన వ్యక్తుల్లో వారు ఒకరు బుద్ధులై ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వేదాంత వివర్ధిని కళాశాల అని పెట్టిన తర్వాత మరింగడి శ్రీరంగాచార్య స్వామి వారని, రఘునాచార్య స్వామి వారని, షడగోప రామానుజ స్వామి వారని, ఇంకా చాలామంది గంధాడే రామానుజాచార్య స్వామి వారని, వీరంతా అక్కడ పాఠశాల చదువుకున్నవారు కదా. వీరంతా గొప్ప మహనీయులు. చాలా అంటే కేవలం ఏదో ఒక దానిలోనే ఉండి అందులో కూడా తలస్పర్శిగా కాకుండా ఉండేవారు వారు కారు. సమగ్రమైన సమర్థమైనటువంటి విద్వాంసులుగా చాలామంది ఉండేవారు. అలాంటి విద్వాంసులను చూచినటువంటి భాగ్యం నాకు కలిగింది. ఆ పెద్దల యొక్క ఉపన్యాసాలు వినగలిగే భాగ్యం లభించింది. వారే స్ఫూర్తి ప్రదాతలు. సంప్రదాయానికి వాళ్ళు ఎంత చేశారో నాన్నగారిని నేను గమనించాను. వేదం మీద వారికి ఎంత అభినివేశము, సంప్రదాయం మీద ఎంత అభినివేశము. దానికోసం దేన్నైనా త్యజించడానికి సిద్ధంగా త్యజిస్తున్నామనే బాధ కూడా ఉండేది కాదు. దానికోసం కదా అనేటువంటి స్థితిలో ఉండే వాళ్ళతో ఒక సాన్నిహిత్యం కంటే వారి యొక్క అంతేవాసిత్వాన్ని కలగడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను. స్వామి, అయితే దేవరవారి అధ్యయనం చూస్తే వేదాధ్యయనం గురించి తెలుసుకున్నాం, దాని తర్వాత సంస్కృత అధ్యయనం గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా స్వామి? సంప్రదాయ గ్రంథాలన్నీ కూడాను బాపట్లలో వేయించేసి ఉండేటువంటి కొమాండూరి ఇళయవల్లి శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారిని వారి దగ్గర వారి అనుగ్రహంతో అధ్యయనం చేయడం జరిగింది. పూర్తిగా గీతాభాష్యం కానీ శ్రీభాష్యం కానీ భగవద్ విషయం యొక్క అధ్యాపనం కానీ వారి సన్నిధిలో చేయడం కాలక్షేపం జరిగింది. ఆ సమయంలోనే సరసాయి గారని ఇప్పుడు భద్రాచలంలో స్థానాచారిగా ఉండేటువంటి మహనీయులు వారు దాసుడు కలిసి అక్కడ వారి దగ్గర అధ్యయనం చేశాం. సంప్రదాయ గ్రంథాలు ఇప్పటికీ ఇంకా అధ్యయనం సాగుతోంది కాబట్టి అధ్యయనం అయిపోయింది అనే మాట నేను చెప్పలేను. ఇంకా చదవాలని ఉంది, ఇంకా చదువుతున్నాను కూడా. అక్కడ అధ్యయనం అది కాకపోతే అధ్యయనానికి మించి యోగ్యతకు మించి పాంచరాత్రాగమంలో ఈయన పారంగతులు అని ఏదో వేదంలో పారంగతులు అనేటువంటి అవార్డులు పురస్కారాలు అయితే సాగుతున్నాయి కానీ అధ్యయనం అయితే పూర్తిగా లేదు. అధ్యయనం చేస్తున్నాం ఇంకా. ఇందులోనే ఈ అధ్యయనంలోనే మేము చేస్తున్న పని ఏమీ అంటే కనుక ముఖ్యంగా ఉభయ వేదాంత సభలు లాంటివి, వైష్ణవ సభలు లాంటివి ఎక్కడ పెట్టినా వాడు పిలిచినా పిలవకపోయినా వెళ్ళిపోదాం. వాడికి వెళ్ళిపోతే శ్రోతలుగా వినొచ్చు. ఇంకా సెలవులు ఇవి ఇలా పెట్టుకోకూడదు. లేదు వాళ్ళు పిలిస్తే మనకు తెలిసింది కొంత చెప్పే అవకాశం ఉంటుంది. సభలు ఉభయ వేదాంత సభలు బాగా పరిడవిల్లాలి అని అంటే మనం ఈ రకమైన యోగదానం ఏమీ సంభావనలతో నిమిత్తం లేకుండా వెళ్ళాలి, చెప్పాలి. దానికి అలాగ ఒక నియమం పెట్టుకుని సభల్లో వెళ్ళడం, ఆ సభల్లో ఇచ్చిన అంశాలని బట్టి మరింత కొంత అధ్యయనం చేయడం లాంటివి చేస్తూ వచ్చాం. ఇక్కడ అధ్యయనం అనేది అది ఎప్పటికీ ఆగేది కాదు, ఆగవలసింది కూడా కాదు. అవునవును, అవశ్యం. అయితే దీని తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది దేవరవారు భద్రాచలంలో చేసినటువంటి కైంకర్యాలు, వాటి గురించి కూడా విన్నాము. దాంట్లో ముఖ్యంగా ఆ రాముల వారి యొక్క ఆ చిత్రపటం దానికి ఒక రూపకల్పన చేయటం, అలాంటి విషయాలు, దానికి నేపథ్యం ఏంటి? అక్కడ రాముని సన్నిధిలో బతికే వ్యక్తిగా చేయవలసినటువంటి కర్తవ్యాలే అవి. సంస్కరణలు సేవలు కంటే కర్తవ్యం సేవలు. అయితే అప్పటిదాకా రామచంద్రమూర్తి యొక్క మూర్తి చాలా గొప్ప అద్భుతమైన మూర్తి. ప్రపంచంలో మనం ఎక్కడా కూడా సేవించలేని నాణ్యత దర్శనీయమైన మూర్తి భద్రాచలంలో కనిపిస్తుంది. చాలా సుందరమైన మూర్తి. ఎందుకు సుందరం అంటున్నానంటే తెలుగునాట కాదు, మన దేశంలో గొప్ప చిత్రకారుల్లో ఒకరు బాపు గారు అని ఉన్నారు. వారు గొప్ప దర్శకులు కూడా, సినీ దర్శకులు. వారు చాలా మంచి అద్భుతమైన చిత్రం. వారి లిపియే ఇప్పటికీ మనకి తెలుగు లిపిలో ప్రత్యేకంగా బాపుగారి లిపి, బాపుగారి బొమ్మ, బాపుగారి యొక్క గీత అని అంత ప్రసిద్ధులు వారు. వారు భద్రాచల ప్రాంతంలో ఒక సినిమా అప్పట్లో ఒక మూవీ తీయాలనుకుని భద్రాచల రాముడికి ఆ సినిమా పేరే ఏదో భద్రాద్రి రాముడు అని పెడదాము అనుకున్న తర్వాత మూర్తిని సేవించిన తర్వాత వారు ఆ చిత్రానికి అందాల రాముడు అని పేరు పెట్టారు. అంటే ఎంత అందం ఉండాలి అంటే ఒక చిత్రకారుడు ఆ మూర్తిలో గమనించిన అందం మనకేం కనిపిస్తుంది కనుక భగవద్ రామానుజులు ధనుదాసుకి చూపించినటువంటి నేత్ర సౌందర్యం మనకు ఎలా కనిపిస్తుంది?
అలా గమనించి వారు అందాల రాముడు అని పేరు పెట్టారంటేనే చాలా అందమైన మూర్తి. అలా కూర్చుని ఉంటారు మూర్తి, చతుర్భుజాలతో ఉంటారు, శంఖచక్రాలు సవ్యాలుగా ఉంటాయి, ఒడిలో సీతమ్మ తల్లి వెంచేసి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా సీతమ్మ వారు కూడా 2 పద్మాలు ధరించి ఉంటారు. ఒక చేతితోనేమో స్వామి యొక్క పృష్ఠభాగంలో వెనుక మెడవైపు వేసినట్టుగా ఒక చెయ్యి ఉంటుంది, పద్మం ఉంటుంది, దాంట్లో అది అర్చక స్వామిని సేవించగలుగుతారు. మనకు ఒక ఎడమవైపు ఒక పద్మం ఉంటుంది. అలా కూర్చుని ఉంటారు, చాలా అందమైన మూర్తి. ప్రక్కన ఎడమ ప్రక్కనే లక్ష్మణస్వామి ఉంటారు. సాధారణంగా రామచంద్రమూర్తికి కుడివైపు సీతమ్మ తల్లి ఉంటే ఎడమవైపు లక్ష్మణస్వామి ఉంటారు, ఆ వైపు ఉంటే ఈ వైపు ఉంటారు. కానీ ఇక్కడ భద్రాచలంలో లక్ష్మణస్వామి కూడా ఎడమవైపే ఉంటారు, సీతమ్మ తల్లి ఎడమ తొడ మీదే ఉంటుంది. ఇలా ఉండే మూర్తి, అందమైన మూర్తి. ఆ శంఖచక్రాలు దాల్చి ఉండడం, అవి సవ్యాములుగా ఉండడం, అర్ధపద్మాసనంగా కూర్చోవడం, ఒక అందమైనటువంటి ఒక బాణాన్ని పట్టుకునే ముద్ర, సాభయశర ముద్ర అని అందమైన ముద్ర. మనకి ఎక్కడ ఏ శిల్పి ఊహించేటట్టుగా ఉండదు ఆ ముద్ర. నేను ప్రత్యేకంగా చెప్తాను దాని గురించి నా ప్రవచనాల్లో వాటిల్లో. సాధారణంగా ఇలా మనకు వేళ్ళన్నీ జాపితే అభయహస్తము అని అంటాం. బాణాన్ని పట్టుకోవాలి అంటే శిల్పశాస్త్రం ప్రకారంగా ఈ రకంగా పట్టుకోవాలి, అంగుష్ట తర్జనీభ్యాం అన్నట్టుగా పట్టుకోవాలి. ఇలాగే ఉంటాయి మూర్తులన్నీ కూడా. కానీ భద్రాచలంలో మూలమూర్తిని చూస్తే అభయాన్ని ఇస్తూ ఉంగరం వేలు మడచి బాణాన్ని పట్టుకుని ఉంటారు. ఉంగరం వేలు మడచి బాణాన్ని ధరించి ఉంటారు. ఆ ముద్రలోనే ఒక 3 అంశములు మనకు తెలుస్తాయి అని నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఒకటి అభయం ఉంది. అభయమేమో శిష్టరక్షణకు గుర్తుగా పరిత్రాణాయ సాధూనాం అన్నట్లుగా అభయాన్ని ఇస్తున్నారు ఆయన. రెండవది బాణం పట్టుకున్నారంటేనే దుష్ట శిక్షణకు గుర్తుగా హెచ్చరిక కదా. ఆయుధం అంటేనే మనకు ఆభరణమును వారికి ఆయుధము కదా. మనకి అభయంకరం, వారికి భయంకరం కదా. ఆ బాణమేమో దుష్ట శిక్షణకు గుర్తు. ఇలా ఉంగరం వేలు మడిచిన ముద్ర ఆగమశాస్త్రం ప్రకారంగా స్థాపన ముద్రకు పేరు అది. కాబట్టి ఇక్కడ ధర్మస్థాపన నేనే చేస్తా, దుష్ట శిక్షణకి ఇదే గుర్తు, శిష్టరక్షణకి ఇదే గుర్తు అన్నట్లుగా ఒక అందమైనటువంటి 3 అంశములు కలిసిన అభయముద్ర అంటూ నాన్నగారు అది గొప్పగా చెప్పేవారు. అలా అందమైన ముద్ర, అలా ఉంటారు మూర్తి. కానీ లోకంలో అంటే నేను వెళ్ళకముందు అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒక 90 దశకానికి ముందు వరకు కూడా భద్రాచల రాముడు అంటే సాధారణంగా కోదండరాముడినో పట్టాభిరాముడినో అలా మూర్తుల్ని ఇవ్వడం. భద్రాచల రాముడు బాగా తెలిసిన వాళ్ళకి అభిషేక సమయంలో కేవలం విగ్రహాన్నే తీసిన ఫోటోలు అప్పట్లో ఉండేవి. అవి చాలా బాధాకరంగా ఉండేవి నాకు. అంటే చాలా అద్భుతమైన మూర్తులు, మూలమూర్తిని యథాతథంగా తీసిన మూర్తులే అయినా అలా ఉండకూడదు రాముడు, అలాగా ఆరాధనలో ఉండకూడదు, సకలాలంకారాలతో ఉండాలి, అన్ని ఆభరణాలతో ఉండాలి మూర్తి అనే అభిప్రాయం బాగా ఉండేది. ఆ తర్వాత దాన్ని శ్రద్ధ పెట్టాలి ఎవరు కూడా. అప్పుడు ఈ చరిత్ర అంతా కూడా బొమ్మలుగా మనం గనక వేయగలిగితేనే తర్వాత తరాలకి ఈ క్షేత్ర చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పడం అనేది ఉండేది. అక్కడ ఉండే పెద్దలు కూడా సీతమ్మ తల్లిని వెతుకుతూ బాధపడుతూ రాతి మీద కూర్చున్నాడు అని ఒకరు చెప్పేవారు. బ్రహ్మపురాణంలో కొద్దిగా ఒకలా ఉండేది, అక్కడ క్షేత్ర ఐతిహ్యాలు చూస్తే ఒకలా ఉండేది. ఇలా కాదు, దీన్ని సమన్వయపరచాలి అనుకుని క్షేత్ర చరిత్రని ప్రత్యేకంగా చెప్పడం అనేది పెట్టుకున్నాం. కూర్చుని ఆలయంలో కళ్యాణం వాళ్ళకి గ్యాప్ ఉంటే ఇది క్షేత్ర చరిత్ర, ఇది ఇంత గొప్పది అంటూ చెప్పడం ప్రారంభించి దాని ఒక చిత్రములుగా వేస్తే కనుక ఇంకా శాశ్వతంగా ఉంటుంది అని చిత్రములుగా వేయించాం. ఒక 68 బొమ్మలతో క్షేత్ర చరిత్ర సమగ్రంగా వచ్చేటట్టు దాన్ని ఆ క్షేత్ర చరిత్ర పుస్తకం కూడా బొమ్మలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా దీన్ని పాడుకోవడానికి వీలుగా ఉండాలి అని భద్రాచల గేయరామాయణం అనే పేరుతో 120 చరణాలతో ఒక మకుటం వచ్చేటట్టుగా అది రాశాను. తెలుగు అందరికి అర్థమయ్యేటట్టుగా. ఆమనిలో ఒకనాడు జానకి అడవి వింతలను చూడడానికి బయలుదేరను రాముడితోటి విహారానికై అడవిలోనికి. ఇలాంటి ఒక చిన్న చిన్న పంక్తులతో చరిత్ర అంతా బాగా బ్రహ్మపురాణంలో ఉండేటువంటి అంశాలు కూడా మనకి కొన్ని గ్యాపులు కనిపిస్తూ ఉంటాయి పురాణం యొక్క. ఆ గ్యాపులను కూడా మనం కవర్ చేసుకుంటూ ఆ గైరామాయణాన్ని రాయడం జరిగింది. అది కూడా రికార్డ్ అయ్యేది సిద్ధంగానే ఆలయంలో అది వేస్తూ ఉంటారు దాన్ని. ఆ తర్వాత పొద్దున్న ప్రతిరోజు కూడా సంక్షేప రామాయణం అక్కడ ఉండాలి అని సంక్షేప రామాయణం ప్రత్యేకంగా రికార్డ్ చేయించి అక్కడ అది వేయడం, ఆ బొమ్మలు వేయించడం,
అది తర్వాత ఆ, వాహనాలు రామదాసు గారి సమయంలో వాహనాలు అవన్నీ చాలా దానికి ఎన్నో ప్యాచీలు ఏదో ఆపరేషన్ చేసినట్టుగా ఉండేవి. ఇక్కడ కొంత ఊడిపోయేవి ఊరికి అలాగే ఉన్నాయి వాహనాలన్నీ. కొత్త వాహనాలు అనేది వాళ్ళు ఆలోచించలేదు, కానీ అలాగ ఒక కోరిక అయితే ఉండేది. అన్ని వాహనాలు కూడా రాముడికి మళ్ళీ రామదాస్ గారి వాహనాలని దాచాలి, అవి చారిత్రకంగా ఉండాలి, మంచి అద్భుతమైన వాహనాల్లో రాముడు తిరగాలి అని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే అమెరికా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. తర్వాత వద్దనుకున్నాను, ఇంకా ఆ ప్రాంతానికి వద్దు అనుకుని ఆగిపోయిన సమయంలో అక్కడ కళ్యాణం చేయడానికని ఎందుకు ఆగడానికి కూడా కారణం ఏంటంటే, ఒకరు కళ్యాణానికి పిలిస్తే అప్పుడు మేము అడిగాం, మేము వస్తాం, మాకేదో తుడపడం ఇస్తారు మీరు, అది అక్కర్లేదు, ఆలయానికి మీరు ఏదైనా పెద్ద సేవ చేయగలిగితే వస్తాము అంటే ఒక 60 రూములు కడతాము అన్నారు. వాడు వాగ్దానం నిలబెట్టుకోవాలి. చిచా ఈ కళ్యాణాలు వద్దు అనుకుని పక్కన పెట్టేసిన తర్వాత నిర్వాణి ఈ వైశ్య సంఘాలన్నీ కలిసి ఒక ప్రపంచ స్థాయిలో ఒక సంస్థ ఉన్నది, వాళ్ళు పిలిచారు భద్రాచలం. గవర్నమెంట్ సీఎం దగ్గర నుంచి ఒక దీని మీద వచ్చింది. వస్తే అప్పుడు మీరు వెళ్ళాలి అని నన్ను అన్నారు. అంటే నేనైతే వెళ్ళాను, ఎవరిని వెళ్తున్నా ఇబ్బంది లేదు, నేను అయితే వెళ్ళాలి అంటే కొన్ని కండిషన్స్ పెడతాను, ఆ కనుక జరిగితే వెళ్తాను అన్న జరిగింది. అయితే అప్పుడు కండిషన్ పెడతారా, ఫ్రీగా చేసేయండి అని ఒక ఆర్డర్ వచ్చింది మాకు. అంటే నా మీద ఒత్తిడిగా, దేవుడికి కళ్యాణం చేద్దాం అనుకుంటే మీరు ఎందుకు కండిషన్స్ పెడతారు, మీరెవరు చిన్న ఉద్యోగులం కదా మనం. అంటే నేనైతే వెళ్ళను. వాళ్ళు ఆలయానికి ఏదైనా అంటే అప్పుడేంటంటే ఈ మినిస్టర్లకి వాళ్ళకు ఉండేటువంటి బంధాలను పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళేమో చాలా టికెట్లు పెట్టి బ్రహ్మాండంగా సంపాదించింది కదా. రాముల గారికి ఏమి ఇచ్చేవారు కనుక దీన్ని అది కొంచెం అది కవర్ చేయాలని ఉద్దేశంగా మీరు కనుక కొత్త వాహనాలు చేయాలి కదా, మీరు 3 వాహనాలకు కనుక ఇస్తాను అని వాగ్దానం చేసి నేను వస్తా అంటే మీరు వెళ్ళాల్సిందే అని ఒక ఒత్తిడి చాలా పెద్ద స్థాయిలో వచ్చినా కూడా మొండిగా కూర్చున్నాం. తర్వాత వాళ్ళు నేను వస్తే బాగుంటుంది, నేను కొంత మాట్లాడతాను, వ్యాఖ్యానం చెప్తాను అనే ఉద్దేశంలో వాళ్ళు కోరితే కండిషన్కి లోపడ్డారు. అంతకుముందు కండిషన్ చేసిన వాళ్ళు అలాగే వాగ్దానం చేసి తెప్పారు కాబట్టి రిటర్న్గా రాసి ఇవ్వాలి అన్నంత ఒత్తిడి చేసి ఆ 3 వాహనాల కోసం ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు అవుతాయి కనీసం వాహనం. 3 వాహనాలను వెళ్ళాం. ఆ కళ్యాణం దగ్గర బాగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. కళ్యాణంలో నేను వాళ్ళని వద్దంటున్నా కూడా మీకు సంబంధం లేదు అని అనౌన్స్ చేశాను. భద్రాచల రాముడికి వాహనాలు కావాలి, 12 వాహనాలు కావాలి, ఒక్కొక్కటి ఇలా అవుతుంది, మీలో ఉన్నవాళ్ళు ఆసక్తిగా మీరు ఇవ్వచ్చు. ఇది అప్పటికి నాకు ఏవో చెప్పాలా, ఎవరు చెప్పాలా, మనకి మనం అనుకుని ఏర్పరిచినటువంటి అంశం. దాంతో ఆ రోజు జరిగినటువంటి వ్యాఖ్యానం కానీ లేదా నా మాటల్లో ఉండేటువంటి ప్రార్థనాత్మకం కానీ నచ్చింది చాలామంది. 24 మంది ప్రకటించాను. నాకు కావాల్సిన 12 వాహనాలే. అప్పుడు కేవలం ఇది ఇత్తడి కాదు బంగారంగా చేయించాలి అని 24 మందిని కలిపి 12 వాహనాల కోసం అలాగా చేసాం. ఆ వాహనాలన్నీ కూడా సరిగ్గా ఒక 5-6 నెలల్లోనే మనం కుంభకోణంలో మాట్లాడి ప్రమాణకు వచ్చేట్టుగా చేసాం. సరిగ్గా పాల్గొన్న పునర్వసు నాడు ప్రతిష్ఠ జరగాలి, చైత్రమాసంలో రాముడు ఊరేగాలి అనే సంకల్పం ఒక 6 నెలల్లోనే సాకారమైంది. అప్పుడు ఆ వాహనాలన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన వాహనాలు కూడా గతంలో లేని వాహనాలు కూడా కలిపి మొత్తం 12 అనుకున్నాం, మాసానికి ఒకటి చొప్పున. ఆ 12లో అప్పటిదాకా సూర్యప్రభ చంద్రప్రభ ఒకటే ఉండేది. ఎడి తిప్పితే చంద్రప్రభ, అడి తిప్పితే సూర్యప్రభలా ఉండేది. అలా కాకుండా చంద్రప్రభను కూడా విడిగా, సూర్యప్రభ విడిగా ఉండాలి. చంద్రప్రభకి జింకలు 4 జింకలు ఉండాలి. సూర్యప్రభకి ఇలాగ సప్తాశ్వాలు, ఇలా ఒక రూపకల్పన చేసుకుని ఇబ్బంది లేని రీతిలో, ఆగమానికి వాటికి ఇబ్బంది లేని రీతిలో ప్రత్యేకంగా నాకు తెలిసి చంద్రప్రభ మృగాంకుడై ఉండేటువంటి ఒక వాహనం భద్రాచలంలో ఉంది. అదే ఉందేమో అనుకుంటారు, ఎక్కడ ఉందో లేదో తెలియదు కానీ నాకు దివ్యదేశాలు నాకు కనిపించలేదు. ఆ చంద్రప్రభ వాహనం వస్తుంది. ఆ తరువాత మనం ఆగమంలో వర్ణించే మూర్తి, ఆ మూర్తిత్వాన్ని కనిపించేటట్టుగా ఒక వాహనం చేయాలి. ఆ కూర్మాది దివ్యలోకాన్ని ఈ మూర్తితోనే వాహనం తిరగాలి అనే ఒక ఆలోచన చేసి దాన్ని బొమ్మ వేసుకుని చేసాం. దానికి సార్వభౌమ వాహనము అని పేరు పెట్టుకున్నాం. ఆ వాహనం ప్రత్యేకం. అంటే చిన్నజీవి స్వామి వాహనాలని
కూర్చున్నప్పుడు ఎక్కడ మనకి విదేశాల్లో లేదు అని వాహనాన్ని వారు ప్రశంసించారు. చాలా బాగుంది. ఆ తరువాత ఈ గవర్నమెంటు మళ్ళీ ఆలయాన్ని ఇంకా విస్తృతిపరచాలి, నవీకరణం చేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా మాకు కావాల్సిన రామదాసు గారి సమయంలో ఎన్నెన్ని మండపాలు ఉండేవు, ఎలాంటి స్థితి ఉండేదో అది కొంచెం ఆ రకంగా రామదాసు గారి ఆలోచనకి కొంత దూరంగా జరిగింది ఆలయం. అలా కాకుండా మళ్ళీ రామదాసు గారి యొక్క ద్వాదశి మండపం, అమావాస్య మండపం ఇవన్నీ ఉండేవి. అప్పుడు నది తీర్థ మండపం ఇలా ఇవన్నీ ఉండేవి వారి సమయంలో. అవన్నీ వచ్చేట్టుగా చేయాలని మాస్టర్ ప్లాన్ అంతా కూడా వేయగలిగాం. మాస్టర్ ప్లాన్ అంతా ఇచ్చాం. దాదాపుగా అది 2 ప్రాకారాలతో రావాలి. మొదటి ప్రాకారం అంతా కూడాను శ్రీ వైకుంఠంగాను, శ్రీ సాకేతంగాను, రెండవ ప్రాకారం వైకుంఠంగాను చేయాలి. ఎందుకంటే ఆ మూర్తిలో ఉండే గొప్పతనం, ఆ మూర్తి కేవలం రాముడిలా కనిపించదు, సాక్షాత్తుగా నారాయణమూర్తిలాగే కనిపిస్తుంది. శంఖచక్రాలు ధరించి ఉండడం కానీ, వైకుంఠం నుండి మళ్ళీ అవతరించేటువంటి సందర్భం కానీ. కాబట్టి అక్కడ ఉండేటువంటి మూర్తికి ఉండే పేర్లను బట్టి అలాగా మనకు ఒక అందమైనటువంటి ఇది ఉండాలి అని ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనుకోవడం జరిగింది. వేషం అది మాస్టర్ ప్లాన్ అంటే ఒక శిల్పితో నిమిత్తం లేకుండా మనం చేసినటువంటి పనులు అది పూర్తిగా యాక్సెప్టెడ్. యాదగిరిగుట్ట పూర్తిగా నిర్మించినటువంటి ఆ స్థపతులే చాలా అద్భుతంగా మనం దీన్ని చేద్దాము అనుకున్నారు. అదొకటి. అంటే నేను నా జీవితంలో ఉండేటువంటి గొప్ప సేవలలో అదొక సేవ. అలాగా అప్పుడే ఈ భద్రాచల క్షేత్రం యొక్క వైభవం కోసం, అంటే భద్రాచలంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఏమి అంటే కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. శ్రీరామనవమి కళ్యాణము అంటే తెలుగునాటే కాదు, చాలా ప్రాంతాల్లో భద్రాచలంలో కళ్యాణము అని చాలా అద్భుతంగా చెప్తారు. మొట్టమొదట రేడియో అంటూ పుట్టిన కొత్తల్లో భద్రాచలంలో కళ్యాణం జరుగుతూ ఉంటే అది ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాలి అని గవర్నమెంటు సూచించేంత అద్భుతంగా జరిగే కళ్యాణం. ఆ కళ్యాణానికి గవర్నమెంట్లో ఉండే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ముత్యాల తలంబరాలు, పట్టుబట్టలు అన్ని పట్టరావాలి దేవుడికి. అదే రాసమర్యాద, రాజుల మర్యాద చేయాలి అనే ఒక ఆలోచన రామదాస్ గారి కాలం నుంచి ఉంది. అప్పట్లో ఉండే నవాబులు కూడా దాన్ని అనుసరించారు బాబు. ఆ తర్వాత మధ్యలో కొంచెం దానికి విచ్చిత్తి ఏర్పడితే తూము నరసింహదాసు గారిని ఒకరు రామదాసు గారి యొక్క ఏకలవ్య శిష్యులు వారు చాలా అద్భుతంగా దాన్ని చేశారు. అలాంటి కళ్యాణం. ఆ కళ్యాణంలో వ్యాఖ్యాతలంతా కూడా దాదాపుగా ఈ వైష్ణవేతరులు ఉండేవారు. వైష్ణవేతరులు చెప్పినప్పుడు అక్కడ జరిగే విశ్వక్సేన పూజ అయినా వాళ్ళు ఇంకొకలా చెప్పేవారు. సాధారణం కదా, వాళ్ళకి తెలిసింది ఆ కళ్యాణం అలాగే ఉండేది. అలాగే అది సాగుతూ ఉంటే దీనివల్ల భవిష్యత్తులో ఇది ఏ సంప్రదాయమో తెలియని స్థితి ఏర్పడుతుంది కదా అని అనుకుని ఇంకా వ్యాఖ్యాన రంగంలోకి దిగాలి అని ఆ వ్యాఖ్యానం చెప్పడం ప్రారంభించిన తర్వాత మొత్తం ఇంకా ఇతరులను పిలవడం మానేసి మీరే వ్యాఖ్యానం చేయండి అనే స్థితికి మనం సంప్రదాయాన్ని జోడించుకుంటూ రాగలిగాం. అది కొంతమందికి అది కొంచెం కంటగింపుగా అయింది. తర్వాత కొంత భద్రాచలం మీద కొన్ని ఇబ్బందులు జరిగాయి. అది పూర్తి వైష్ణవ సంప్రదాయ క్షేత్రంగా నిలపడానికి ఒకప్పుడు శ్రీరంగస్య వనభద్రవాం అనుదినం సంవర్ధయ అలాగా ఇప్పటికీ భద్రాద్రిస్య వనభద్రవాం అనుదినం సంవర్ధయ అంటూ ఉండే స్థితి ఇప్పటికీ ఉంది. ఇంకా ఇది ఒకప్పుడు స్మార్తాలయం అని, రాముడి దగ్గర శివలింగం ఉంటే వెళ్ళి పీకేశారని, ఇలాగ తప్పుడు పుస్తకాలు రాసిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి వాదం కూడా చేస్తున్నారు. దానికి గట్టిగా నిలబడుతున్నటువంటి వ్యక్తులలో ఉన్నాం. ఆ భద్రాచలాన్ని సంప్రదాయంగా దాన్ని ఉంచాలి, కాపాడుకోవాలి అనేటువంటి అంశాలు. భద్రాచలానికి సేవలు అంటే ఉంటాయి కనుక అదే బతుకు, అదే జీవనం, ఆ రాముడే సర్వం. అడి స్వామి, అంటే మొదట మనం ప్రారంభించినప్పుడు ఒక చిత్ర రూపంలోనే ఆ కథ అంతా వచ్చేటట్లుగా చేశారన్నారు. అదొక పుస్తకంగా దొరుకుతుందా? ఉంది, పుస్తకంగా దొరుకుతుంది. దానికి పేరు పెట్టడం కూడా సచిత్ర శ్రీ భద్రాచల రామాయణము అని పేరు పెట్టాం. పైన బొమ్మ అలాగే అంటే నేను రూపకల్పన చేసుకుని ఆర్టిస్ట్కి ఇచ్చి, నీలి వెంకటరమణ గారని గొప్ప ఆర్టిస్ట్ విజయవాడలో ఉండేవారు, ఆయన తిరుపతి దానికి బొమ్మలు వేసినవారు. వారితో ప్రార్థిస్తే వారు నా యొక్క దీన్ని గమనించి వారు కూడా ఉచితంగానే ఈ సేవ అంతా చేశారు.
మంచి చక్కటి మూర్తి, ఆ ఫోటోలు వేశారు, చిత్రాలు. దానికి తగినట్టుగా అందరికీ ఆసక్తి కలిగేటట్లుగానే మనం ఆ క్షేత్ర చరిత్రని గ్రాంధికంగా కాకుండా, అలానే కొంచెం మరీ లేత పదాలతో కాకుండా చిన్న పొయిటిక్గా అలాగా రాసుకోవడం జరిగింది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి పుస్తకం భద్రాచల రామాయణం అనేది. అడిగినడి దాని తర్వాత వాహనాల యొక్క కైంకర్యము, ఇలా ఎన్నో కైంకర్యాలు స్వామి. వింటూ ఉంటే దాసుడికి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తోంది. చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి. అలా దేవరవారి కైంకర్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవరవారు యువతరానికి ఇచ్చే సందేశం అది ఎలా ఉంటుంది? మరొకటి ఏంటంటే, మనం చూస్తూ ఉండగా ఆ కాలంలో దేవరవారు ఎన్నో తిరునామాలు చెప్పారు, ఎన్నో పేర్లు చెప్పారు. దాసు కూడా ధరించుకోలేకపోయాను అన్నమాట. అన్ని తిరునామాలు, అంతమంది విద్వాంసులు ఉన్న ఒక ప్రదేశం అది. అక్కడ అలా చూస్తూ ఉండగా కొంచెం లోటు కనిపిస్తోంది అని చెప్పవచ్చు కదా స్వామి. దాసుడికి అంతగా పరిచయం లేదన్నమాట తెలుగు రాష్ట్రాల గురించి. కానీ బాధాకరమైన ఆ మాట వాస్తవం కదా. అడిగాను ఇంకా యువతరం రావాలి, వాళ్లకు దేవరవారు ఇచ్చే సందేశం ఏంటి? ఇలా ఎందుకంటే ఒక పక్కన కైంకర్యానికి కూడా మనకు చాలామంది వ్యక్తులు కావాలి, ఒక పక్కన సంప్రదాయ ప్రచారానికి కూడా ఎంతోమంది రావాలి, విద్వాంసులుగా తయారవ్వాలి, బాగా ప్రవక్తలుగా తయారవ్వాలి. అలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి. అలాంటి వాళ్ళందరికీ యువతరం చూసేవాళ్ళు అంటే ఈ పాడ్కాస్ట్గా మనం చేసేసుకో, ఎందుకంటే ఈ కాలంలో అదే ట్రెండింగ్. అలా పాడ్కాస్ట్ అని చేస్తే మన యువకులు చూస్తున్నారు స్వామి. మన ఆడియన్స్లో చూసారంటే ఈ 25 నుంచి 30, అలాగే 18 నుంచి 25 ఎక్కువ శాతం మంది దాంట్లో ఉన్నారన్నమాట. అందుకని అలాంటి వాళ్లకు దేవరవారు ఒక సందేశం ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా విద్వాంసులుగా రావాలి, కైంకర్యపరులుగా రావాలి అని. చాలా అవసరం అయితే ఉంటుంది. తర్వాత మన పెద్దలు అందించిన గొప్ప సంప్రదాయ సంపద, ఎన్నో గ్రంథాలు, ఎన్నో అద్భుతమైన వ్యాఖ్యానాలు ఇవన్నీ ఉన్నాయి. మనం చదవకపోతే దాదాపు సంప్రదాయానికి లోటు ఏర్పడుతుంది. కొద్ది కాలం ఏర్పడితేనే తర్వాత సంప్రదాయపు విశేషాలన్నీ చెప్పే వ్యక్తులు లేకపోతే రకరకాల పోకడల్లో వెళ్ళిపోతుంది సంప్రదాయం. కాబట్టి ఎప్పుడైనా ఒక 100 ఏళ్ళు దాటిన దాన్ని హెరిటేజ్ పేరుతో కాపాడుతున్నటువంటి గవర్నమెంట్ చూస్తున్నాం కదా. కొన్ని 1000 ఏళ్ల క్రితం ఉండేటువంటి సంప్రదాయపు అంశాలన్నీ కాపాడాలి అంటే తరం వెంట తరం అంతరం లేకుండా సాగాలి ఇది. కాబట్టి ఈనాడు ఉండేటువంటి కొంచెం వైదికంగా లౌకికంగా ఉండేవాళ్ళు ఒక కోణంలో ఈ సంప్రదాయానికి శ్రద్ధ పట్టాలి, సంప్రదాయంలో అభినివేశాన్ని పొందాలి, సంప్రదాయాన్ని ప్రచారము చేయాలి, సందేహం లేదు. గొప్ప సంప్రదాయం నాకు తెలిసి అంటే అన్ని దర్శనాలు చదివినప్పుడు ఎన్నో దర్శనాలు చూస్తున్నాం. ఎన్నో సంప్రదాయాలతో కూడా కొంత ప్రాథమిక అవగాహన పొందితే చాలా గొప్ప సహృదయమైన సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం. అంటే అవన్నీ తక్కువ చేయడం కాదు సుమా, దైనందాన్యాయంతో చెప్తున్నమాట. చాలా అందమైనటువంటి సంప్రదాయం, చాలా హృదయార్ద్రమైనటువంటి సంప్రదాయం, భగవంతునికి చాలా భగవంతుని పట్ల ప్రీతిని కలిగించే సంప్రదాయం. భగవంతుని ప్రీతిని పొందుతాడు అనేటువంటి మాట పక్కన పెడితే, భగవంతుని యందు ఎప్పుడైతే ఒక భగవంతుని యందు ఒక అర్చామూర్తి యందు, ఒక ఆలయము యందు మనకి ప్రావణ్యం కలుగుతుందో, లేదా ఒక ప్రేమ కలుగుతుందో, అన్నీ ఒకటి వెంట ఒకటి అన్నీ కాపాడబడతాయి. మన సంస్కృతి అంతా కాపాడబడుతుంది. ఇక్కడ అలాంటి సంస్కృతికి మూలాధారమైన అర్చామూర్తిని యందు ప్రీతిని కలిగించే ఒకే ఒక సంప్రదాయం మన సంప్రదాయం. ఇక్కడ ఈ సంప్రదాయంలో పుట్టినవాడు, అంటే ఈ సంప్రదాయపు కుటుంబాల్లో పుట్టినవాడు, లేదా ఈ సంప్రదాయపు అభిమానం కలిగిన చాలా కుటుంబాలతో బంధుత్వాలు ఉన్నవాళ్ళు కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ సంప్రదాయ ప్రచారంలో పాల్గొవాలి ఖచ్చితంగా. ఈ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు అయితే ఆగమము, స్మార్తము, జ్యోతిష్యము చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న అన్నింటితో ఈ సంప్రదాయాన్ని కూడా ఒక అంశంగా పెట్టుకోవచ్చు. చాలామంది చూస్తున్నాం అర్చకులను, ఇప్పుడు కొంతమందిని వాడికి ఆగమం తెలుసు, ప్రబంధాల జోలికి కానీ ఈ సంప్రదాయ తిన్నక్షత్ర కూడా అదొక పెద్ద అదనపు భారంగా, అంటే ఆగమం వరకే చదువుకుంటే వచ్చే ఇబ్బంది. అంటే ఆగమం చాలా గొప్ప అంశం, ఆగమంలో కూడా ఈ అంశములన్నీ ఉన్నాయి, సంప్రదాయ అంశములు ఉన్నప్పటికీ కూడా
ఆ చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలయము, తిరువారాధన, బ్రహ్మోత్సవాలు, ప్రతిష్టలు ఇంతే తప్ప ఆ మూల సూత్రం తెలియకపోతే కూడా అది కొంతమంది ఇప్పటికీ పాంచరాత్రుల్లో కూడా ప్రబంధాలని, ఆళ్వారుల్ని దూరంగా పెట్టేవాళ్ళు ఉన్నారు, దురదృష్టం కొద్దీ. కారణం వాళ్ళకి పాంచరాత్ర ఆగమంతో ఉండే సంప్రదాయపు సాన్నిహిత్యం తెలియకపోవడం, సంప్రదాయంకి ఆగమానికి ఉండేటువంటి ఒక చక్కటి సమన్వయం తెలియకపోవడం. కానీ అలా కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా అందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మాధ్యమాలు, అద్భుతమైన మాధ్యమాలు వచ్చాయి. మీలాంటి వ్యక్తులు దీన్ని ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా చిన్నవారు అంటే వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులు మీరు చాలా మృదు మధురంగా మీరు సంప్రదాయ స్వైరాలాపం అనే పేరుతోని చాలా అందమైన పేరు. స్వైరం అంటేనే తన యొక్క తనకి ఇచ్ఛ కలిగినట్లుగా స్వేచ్ఛగా దీన్ని ప్రచారం చేసే స్థితి కదా. స్వేన ఈర్యతే ఈరగతవు అనే ధాతువు నుంచి స్వేచ్ఛా పద్ధతిలో, అంటే స్వేచ్ఛా పద్ధతి అంటే సంఖ్యలు తెంపుకున్నటువంటి ఏదో కొత్త పద్ధతి కాకుండా సంప్రదాయాన్ని ఈ తరం వాళ్ళకి ఎలా అందించవచ్చో ఆ కోణంలో సంప్రదాయస్తుల నుంచి మీరు సేకరించేటువంటి యోగదానానికని మీరు ఇచ్చేటువంటి ఇది కూడా చాలా బాగుంది. ఇది కానీ ఇలాంటి పద్ధతులు వచ్చాయి కాబట్టి, చాలా సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఎవరికి వారు వారి వారి వృత్తుల్లో ఉంటూ కూడా సంప్రదాయాన్ని తెలుసుకోవలసిన, సంప్రదాయంలో చేరవలసిన, సంప్రదాయాన్ని భౌతికంగా ఈ వేషధారణలో అటు ఇటు ఇబ్బంది ఉన్నా కూడా ఆచారములు పాటించవలసిన అవసరం అయితే ఉన్నది. దీనికి ఒక పెద్ద బాధ్యత వైదికంగా ఉండే వ్యక్తుల దగ్గర ఉన్నది. నేను కూడా ఆగమం మీద బ్రతికే వైష్ణవ కుటుంబాల కుర్రవాళ్ళైనా, స్మార్థంతో బతుకుతున్నటువంటి వైష్ణవ కుటుంబానికి చెందినటువంటి కుర్రవాళ్ళైనా, వేదం చదువుకుని వేదాధ్యయనంతో ఆపేసుకుని సభలకో లేకపోతే పారాయణకో పరిమితం అవుతున్న కుర్రవాళ్ళైనా తప్పనిసరిగా మన సంప్రదాయ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. చాలా అమూల్యమైన సంపద. సంప్రదాయ గ్రంథాల దాకా వెళ్ళకల్లా స్తోత్ర సాహిత్యమే గొప్పది. కాబట్టి సంప్రదాయంలోకి రావాలి అనేది మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, కోరుకుంటున్నాను, తరాన్ని ప్రార్థన కూడా చేస్తున్నాను. మీరంతా కూడా కొద్ది సమయాన్న కేటాయించి సంప్రదాయంలోకి రావాలి అనేది అవసరం. లేకపోతే ఈ విలువైన సంపదని తర్వాత తరంగా అందించే అవకాశమే కోల్పోతాం. కాబట్టి దానికి ఈ భక్తామృతం, ఈ స్వైరాలాపం ఎంతగానో ఉపకరించాలి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేస్తున్నటువంటి కృషి, మీ ప్రవచనం విన్నా చాలా లోతైన ప్రవచనం, గంభీరమైన ప్రవచనం, మృదుమధురమైన ప్రవచనం, మీకు ఉండేటువంటి సన్నిహిత వర్గం, స్నేహిత వర్గము, శిష్యవర్గము ఏ రకంగా అనుకున్నా వారంతా కూడా సంప్రదాయ శ్రద్ధ కలిగినటువంటి ఒక యువ దళంలో ఉన్నారు మీరంతా. ఇక్కడ మీ దళం దాదాపుగా వైష్ణవ లోకానికి స్ఫూర్తివంతం కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం కానీ, దీనిలో పాల్గొనే భాగ్యం కలగడం కానీ. స్వామితో మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడుతూ వెళ్ళొచ్చు అనిపిస్తోంది. కానీ దీని తర్వాత కూడా స్వామికి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని ఈ సందర్భంలో ఒక సంభాషణను పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను. తెలుగు వాళ్లకు ఈ కార్యక్రమం కొంచెం కొత్తగా ఉండొచ్చు అన్నమాట. తమిళంలో ముందు నుంచి చేస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో దాసుడు చెప్పేది ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మేమే స్వాములను పిలిచి మీరే మీ గురించి చెప్పుకోవాలి అని అంటే వాళ్ళు పాపం చాలా సంకోచపడే చెబుతున్నారు అన్నమాట. అందుకని వాళ్ళు వచ్చేసేమో ఆత్మశ్లాఘ చేసుకుంటున్నారని మీరు ఒకనాడు కూడా అనుకోకూడదు. మా నిర్బంధము చేత మేము ఇలా చేస్తున్నాము అనే విషయాన్ని అందరూ కూడా గమనించగలరు అని ఈ సందర్భాన తెలుపుకుంటున్నాను. స్వాముల వారు ఇంకో కార్యక్రమం కోసమని శ్రీరంగం ఏం చేశారు. ఆ సందర్భంలో ఎలాగైనా మనం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకోవాలి అనే ఒక ఆశతో స్వామిని ప్రార్థించుకున్నాము. ఆ ప్రార్థించుకోవడం కూడా సవ్యంగా చేశామంటే లేదనే చెప్పాలి. కానీ స్వామి మన మీద కృప చేసి వెంటనే వేంచేశారు. వారికి ఏమైనా ఇబ్బంది కూడా కలిగి ఉండొచ్చు. వాటన్నిటి కూడా క్షమాపణ ప్రార్థిస్తూ, స్వామి తమిళంలో తలయల్లాల్ కైమారిలేనే అంటారు. మనం చేసే ఈ అంజలి కన్నా పెద్దగా దేవర వారికి చేసేదేం లేదు. కానీ దాన్ని సేవ ఎక్కువ, ప్రత్యేక సేవ. మీరు ఈ తరానికి చూపిస్తున్న స్ఫూర్తి మాత్రం చాలా మనసు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఏం లేదు,
చాలా ఆనందపడుతున్నాను నేను మీ యొక్క సేవకు కానీ మీ యొక్క కైంకర్యానికి కానీ. ఇది ఇంకా ఇలా వర్ధతాం ఇది వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవరవారి మంగళాశాసనాలు మనకు ఎప్పుడు కూడా ఉండాలి. అప్పుడప్పుడు దేవరవారు శ్రీరంగం వేయించేసేటప్పుడు అంతా కూడా ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మీ ద్వారా 4 మాటలు మన ప్రేక్షకులందరికీ కూడా వెళ్ళాలి అనే కోరిక. స్వామి, దీంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజాయ నమః. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. 1 గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.